హాయ్ ఎవ్రీవన్. ఈ మధ్య మనము యూరిక్ యాసిడ్ అన్నది జాయింట్స్‌లో పేరుకుపోవడం గురించి బాగా వింటున్నాం కదండీ! దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీన్నే మనము గౌట్ లేదా గౌటీ ఆర్థరైటిస్ అని అంటాము. అసలు ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది మన బాడీలో ఎలా ఫార్మ్ అవుతుందో చూద్దామండి. మనం తీసుకునే ఫుడ్స్‌లో హై ప్యూరిన్ సబ్స్టెన్సెస్ ఎటువంటివి అంటే ఆర్గాన్ మీట్, రెడ్ మీట్, బియర్ ఇటువంటివి మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మన బాడీలో ఏం జరుగుతుందో మనం ఒక క్లియర్ వీడియో మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నానండి. ఎప్పుడైతే మనం ఈ హై ప్యూరిన్ సబ్స్టెన్సెస్ తీసుకుంటామో మన లివర్ అనేది ఈ ప్యూరిన్స్‌ని యూరిక్ యాసిడ్‌గా కన్వర్ట్ చేస్తుందండి. ఈ యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్‌లోకి రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయిన యూరిక్ యాసిడ్‌ని ఫిల్టర్ చేయాల్సింది కిడ్నీస్ అండి. కొన్ని రేర్ కండిషన్స్‌లో ఏమవుతుందంటే అండి, మన కిడ్నీస్ అన్నది ఈ యూరిక్ యాసిడ్‌ని ఎలిమినేట్ చేయడానికి ఫెయిల్ అవుతుందండి. సో దట్ మనకేమవుతుంది, ఈ ఎలిమినేట్ అవ్వాల్సిన యూరిక్ యాసిడ్ అంతా క్రిస్టల్స్ లాగా ఫార్మ్ అయ్యి, మన యొక్క జాయింట్స్‌లో అన్నది పేరుకుపోతుందండి. దీన్నే మనం గౌటీ ఆర్థరైటిస్ అని అంటాము. ఈ యూరిక్ యాసిడ్ అన్నది ఓన్లీ జాయింట్స్‌లోనే క్రిస్టల్స్‌గా ఎందుకు కన్వర్ట్ అవుతుందో తెలుసుకుందామండి. మన బాడీలో అన్నిటికంటే కూలెస్ట్ పార్ట్ ఏంటి అంటే బిగ్ టో అండి. అందుకే మనకు ఫస్ట్ క్రిస్టల్స్ అనేది బిగ్ టో దగ్గర ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అలాగే మన బోన్ యొక్క జాయింట్స్ మధ్యలో బ్లడ్ ఫ్లో అన్నది స్లోగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు క్రిస్టల్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అలాగే సైనోవియల్ జాయింట్స్‌లో కూడా మనకు క్రిస్టల్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. దీని యొక్క సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే, మనకు యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అక్యుములేట్ అయిన చోట రెడ్‌గా ఊదిపోయి ఎక్కువ పెయిన్‌తో ఉంటుందండి. అలాగే హాట్‌గా కూడా ఉంటుంది. పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క మేనేజ్‌మెంట్ గురించి చూసుకున్నామంటే, ఫస్ట్ మీరు ఒక ఫిజిషియన్‌ని కన్సల్ట్ అయ్యి, అతని గైడెన్స్‌లో మెడికేషన్స్ వాడుతూ, ఇంట్లో మీరు నీట్‌గా హై ప్యూరిన్ సబ్స్టెన్సెస్ అవాయిడ్ చేస్తూ ఫుడ్‌లో బాగా నీరు తీసుకొని, అలాగే ఎక్కువ పెయిన్ ఉండేటప్పుడు ఐస్ ప్యాక్స్ అప్లై చేస్తూ, హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ డైట్ మెయింటైన్ చేస్తూ దీన్ని మేనేజ్ చేసుకోవచ్చండి. ఇటువంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో ప్రాణ ఇంటిగ్రేటెడ్ హోమియోపతి ఆన్ ఇన్‌స్టాగ్రామ్. నేను మీ డాక్టర్ భరత్ కుమార్. ఇది మా కాంటాక్ట్ నంబర్ అండి. అలాగే ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ అయింది. ఇటువంటి షార్ట్స్ దాంట్లో కూడా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద ఛానెల్.